నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎకోసిస్టమ్, జీవావరణ వ్యవస్థ. మనం లాస్ట్ క్లాస్లో ఎకోసిస్టమ్ డెఫినేషన్ ఏం చెప్పాం? లివింగ్ థింగ్స్ అండ్ దేర్ సరౌండింగ్స్. ఓకే, రిలేషన్ బిట్వీన్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అండ్ దేర్ సరౌండింగ్స్ ఈజ్ కాల్డ్ ఎకోసిస్టమ్. సో ఎకోసిస్టమ్ వర్డ్ కాయిన్డ్ బై ఏజీ ట్రాన్స్లే. ఎకాలజీ వర్డ్ ఇచ్చిన సైంటిస్ట్ ఎవరో చెప్పండి. ఎకాలజీ అనే వర్డ్ని ఇచ్చిన సైంటిస్ట్ ఎవరు? ఎర్నెస్ట్ హెకెల్. ఎకోసిస్టమ్ అనే వర్డ్ ఇచ్చింది ఏజీ ట్రాన్స్లే. అది వేరు, ఇది వేరు. ఎకోసిస్టమ్ వర్డ్ ఇచ్చింది వేరు, ఎకాలజీ వర్డ్ ఇచ్చింది వేరు. ఎకోసిస్టమ్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది ఎకాలజీ. ఎకాలజీలో స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఏది అని అంటే ఎకోసిస్టమ్. ఓకే, అండ్ ఎకోసిస్టమ్ హ్యాస్ బోత్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. అంతే కదా. లివింగ్ థింగ్స్, వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ లివింగ్ థింగ్స్? లివింగ్ థింగ్స్ ఎగ్జాంపుల్స్ చెప్పండి. ప్లాంట్స్, ఇంకా యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్. ఈ మూడే లివింగ్ థింగ్స్. ఓకే, హ్యూమన్ బీయింగ్ కూడా యానిమలే. స్నేక్, బర్డ్ అన్నీ యానిమల్ కిందకే వస్తాయి. నాన్ లివింగ్ థింగ్స్కి ఎగ్జాంపుల్ వాటర్, సన్లైట్, సాయిల్, ఎర్త్, ఎయిర్, స్టోన్స్ ఆర్ రాక్స్. ఓకే, మూన్లైట్, సోలార్ సిస్టమ్, ఇవన్నీ నాన్ లివింగ్ థింగ్స్. ఈ రెండింటి మధ్య రిలేషనే ఎకోసిస్టమ్ అంటాడు. ఇప్పుడు ఈ రెండింటికి రిలేషన్ ఉందా లేదా? ఇవన్నీ వితౌట్ ఎయిర్ బతుకుతాయా? వితౌట్ వాటర్ బతుకుతాయా? వితౌట్ సన్ కూడా ఉండవు, వితౌట్ సాయిల్ కూడా ఉండదు. సాయిల్ లేకపోతే మనకు ఫార్మింగ్ ఎట్లా అవుతుంది? మనం దేని మీద బతుకుతున్నాం? సాయిల్ మీదే కదా, ల్యాండ్ అర్త్ మీదే కదా. అర్త్ మీద సాయిల్. సాయిల్ మంచిగా ఉంటేనే అగ్రికల్చర్ మంచిగా జరుగుతుంది, ఫుడ్ వస్తుంది, ప్రొడక్టివిటీ బాగా వస్తుంది, జనాలకి మంచి ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది. ఇప్పుడు ఏమైంది? మనం ఏం చేసినాం? వీటన్నిటినీ ఏం చేసినాం? పొల్యూట్ చేసి పడేసినాం. అంతే కదా. వాటర్ని పొల్యూట్ చేసాం, సాయిల్ని పొల్యూట్ చేసాం, ఎయిర్ పొల్యూషన్ చేసాం, స్పేస్లోకి వెళ్ళి స్పేస్ కూడా పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు శాటిలైట్స్ ఎక్కువైపోయి స్పేస్ డెబ్రీని కలెక్ట్ చేస్తలేరు, కానీ శాటిలైట్ని మాత్రం పంపిస్తున్నారు. అక్కడ పొల్యూట్ చేసాం, ప్రతి చోట పొల్యూషన్ జరిగింది. బికాస్ మోర్ ప్లాస్టిక్ యూసేజ్, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయింది, ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువైపోయి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అయిపోయినాయి. ఓకే, దీనివల్ల ఎండలు ఎక్కువైపోయి ఓజోన్ పొల్యూషన్ అయిపోయింది. మొత్తం పొల్యూట్ చేసి పడేసినాం. ఓకేనా. సో నేచర్ని మనం ఎంత ప్రొటెక్ట్ చేస్తే మనల్ని అంత ప్రొటెక్ట్ చేస్తుంది. లేకపోతే ఓ సైక్లోన్ వచ్చిందనుకో, ఒక అర్త్వేక్ వచ్చిందనుకో, ఈసారి కరోనా వైరస్ ఇంకోసారి వచ్చి హాయ్ చెప్పిపోతే ఇంకో 50% అవుట్. ఓకే, సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించాలా, అవాయిడ్ చేయాలా. దీనివల్ల ఏమవుతుందంటే క్యాన్సర్లు ఎక్కువ వస్తున్నాయి. ఈ మధ్య డిఫరెంట్ క్యాన్సర్స్ వస్తున్నాయండి బికాజ్ ఆఫ్ ప్లాస్టిక్స్. ఓకే, ఇప్పుడు మన హ్యాబిట్స్ అలా ఉన్నాయి అంతే. ఇప్పుడు మీరు ఏదైనా ఒక బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక టిఫిన్ సెంటర్కి వెళ్తారనుకో, వాడు ఏం చేస్తాడు? ఒక దోశ ఆర్డర్ ఇస్తాడు. దోశ వేసి వేడివేడిగా వేసి నిన్నటి ఈనాడు న్యూస్ పేపర్ చెప్పరిచి దాని మీద ఒక ప్లాస్టిక్ కవర్ వేసి ఆ కవర్ మీద వేడివేడి దోశ వేస్తాడు. ఇప్పుడు వేడికి హీట్కి ప్లాస్టిక్ మెల్ట్ అవుతుందా లేదా? ఆ ప్లాస్టిక్ టాక్సిన్స్ అన్నీ దోశలో కలుస్తాయి. ఇక మళ్ళీ మనం ఇంటికి వచ్చి దాన్ని ప్లేట్లో వేస్తే ఆ ప్లేట్ ఎవడు కడగాలని కవర్లో అట్టే తినేస్తాం. అవన్నీ పోతాయి లోపలికి, ఇక లేనిపోని డిసీజెస్ వస్తాయి కదా. సో కాబట్టి గవర్నమెంట్ చెప్తుంది కదా ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి, తక్కువ వాడాలి. తక్కువ వాడితే దానివల్ల మనం వాడుకొని మన వల్ల మన హెల్త్ ప్రాబ్లం అయితే నో ప్రాబ్లం, ఎందుకంటే అది మన వల్లే జరిగింది. మన వల్ల నేచర్ ఎందుకు పాడవ్వాలి? అదే కదా ఇప్పుడు మనం చేస్తున్నాం, నేచర్ పాడు చేసినాం. సో కాబట్టి ఎన్వైర్న్మెంట్ మీద అవేర్నెస్ అందరికీ ఉండాలి. డెఫినేషన్ ఏమన్నాం? ఏ సిస్టమ్ ఆఫ్ కంటిన్యూస్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. ఇదంతా ఎకో సిస్టమే. ఓకే, ఇక్కడ లివింగ్ థింగ్స్ ఉన్నాయి చూడండి,
పక్షులు ఉంటాయి, అనిమల్స్ ఉంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, ఫిషెస్ ఉంటాయి, అవన్నీ లివింగ్ థింగ్స్. ఈ ఎకోసిస్టమ్ అంటే సన్లైట్ కానీ, ఎయిర్ కానీ, వాటర్ కానీ, ఆ రెండింటి రిలేషన్నే మనం ఎకోసిస్టమ్ అని పిలుస్తాం. ఓకే, దట్ ఈస్ ద ఎకోసిస్టమ్. అండ్ హియర్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ స్ట్రక్చర్. సో ఎకోసిస్టమ్ స్ట్రక్చర్లో యాక్చువల్లీ ఎకోసిస్టంలోనే మనకు 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏమేమన్నారా 2 ఫ్యాక్టర్స్ చెప్పండి? ఇంటరాక్షన్ బిట్వీన్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. ఈ లివింగ్ థింగ్స్కి ఇంకొక పేరే ప్రొఫెషనల్గా బయోటిక్ ఫ్యాక్టర్స్ అని అంటారు, అంతే, ఇంకేం లేదు. లివింగ్ థింగ్స్నే బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటారు, సినానిమ్స్. బయో అంటే లైఫ్ కదా, బయో అంటే లైఫ్. సో లివింగ్ థింగ్స్, ప్రాణం ఉన్న వాటన్నిటికీ లైఫ్ ఉంది, లైఫ్ ఉన్నవి బతుకుతాయి కాబట్టి బయో ఫ్యాక్టర్స్ మీన్స్ లివింగ్ థింగ్స్. ఏ బయోటిక్ ఫ్యాక్టర్ మీన్స్ నాన్ లివింగ్ థింగ్స్. ఓకే, ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్ మీన్స్ నాన్ లివింగ్ థింగ్స్, బయోటిక్ ఫ్యాక్టర్స్ మీన్స్ లివింగ్ థింగ్స్. ఇప్పుడు ఈ రెండింటి గురించి మీరు చదవాలి. లివింగ్ థింగ్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ లివింగ్ థింగ్స్? వాట్ ఈస్ ద ప్రాపర్ ఫంక్షన్స్ విచ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎన్వైర్న్మెంట్? ఎన్వైర్న్మెంట్లో వాటి ఫంక్షన్స్ ఏంటి, వాటి రోల్ ఏంటి, వాటి పాత్ర ఏంటి, ఇవన్నీ చూడాలి. ఇప్పుడు ఫస్ట్ ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్, బయోటిక్ అని రెండిటిగా మనం సెగ్రిగేట్ చేసాం. ఇప్పుడు ఏ బయోటిక్ అంటే ప్రాణం ఉన్నవా లేనివా? ప్రాణం లేనివి. ప్రాణం లేని వాటిల్లో మళ్ళీ మనం 2 కేటగిరీస్గా కన్సిడర్ చేసాం. ఒకటి ఫిజికల్ ఫ్యాక్టర్, 2 కెమికల్ ఫ్యాక్టర్. బయోటిక్లో ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్, డికంపోజర్స్. ఓకే, ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు అని అంటారు. సో ఫిజికల్ ఫ్యాక్టర్స్ మీన్స్ వాట్? ఫిజికల్ అంటే ఏంటి? ఫిజికల్ ఫ్యాక్టర్ అంటే నథింగ్ బట్ ఫిజికలీ అపీరెన్స్ ఆర్ టచబుల్ ఫ్యాక్టర్స్. ఓకే, మన కళ్ళకు కనిపించే వాటిని, మనం టచ్ చేయగలిగే వాటిని ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి ఎన్వైర్న్మెంట్లో ఫిజికల్ ఫ్యాక్టర్స్కి. కళ్ళకు కనిపించేవి, టచ్ చేసేవి, దట్టు ఏ బయోటిక్ అయి ఉండాలి, ప్రాణం లేనివై ఉండాలి. ఏంటి ఎగ్జాంపుల్స్? కెమికల్ ఫ్యాక్టర్స్కి ఇప్పుడు ఇది ఫిజికల్ ఫ్యాక్టర్, పక్కనే కెమికల్ ఫ్యాక్టర్స్ రాస్తాను, రెండింటికి కంపారిజన్ చేద్దాం. అసలు అదంటే ఏంది, ఇదంటే ఏంది అసలు. ఇవి కెమికల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు సోలార్ ఫ్యామిలీ, ఇన్సులేషన్ అంటే ఎండ కింద పడ్డం. ఇప్పుడు సోలార్ ఫ్యామిలీ, సన్ మనకు కనపడతాడు కదా, సన్, స్టార్స్, ఇవన్నీ ఫిజికల్ అపీరెన్స్ ప్లస్ బయోటిక్కా ఏ బయోటిక్కా? సోలార్ ఫ్యామిలీ ఏ బయోటిక్. సో ఇది ఫిజికల్ ఫ్యాక్టర్. ఇంకా ఆల్బిడో, అర్త్ రిఫ్లెక్ట్ ద లైట్, నథింగ్ బట్ లైట్ కూడా సోలార్ ఫ్యామిలీ కిందే వస్తుంది, ఫిజికల్ ఫ్యాక్టర్. ఎన్విరాన్మెంట్ ప్రెషర్, ఫిజికల్ ఫ్యాక్టర్. వాటర్ వేపర్, ఎన్విరాన్మెంట్లో ఉండే వాటర్ వేపర్, ఫిజికల్ ఫ్యాక్టర్. ఆల్టిట్యూడ్, ఫిజికల్ ఫ్యాక్టర్. వాటర్ ఈజ్ ఆల్సో ఫిజికల్ ఫ్యాక్టర్, వాటర్ని టచ్ చేస్తాం, చూస్తాం. సాయిల్ ఈజ్ ఆల్సో ఫిజికల్ ఫ్యాక్టర్. ఎయిర్ ఈజ్ ఆల్సో ఫిజికల్ ఫ్యాక్టర్. ఎయిర్ని మనం చూడలేకపోయినా మనకి స్పర్శ, ఇప్పుడు గాలి మన మీద వీచిందనుకో, గాలి వస్తే ఆ స్పర్శ తెలుస్తుంది కదా. ఇవన్నీ ఫిజికల్ ఫ్యాక్టర్స్కి ఎగ్జాంపుల్స్. ఓకే, మనం చూడగలిగేవి, టచ్ చేయగలిగేవి, మన కళ్ళకి కనపడేవి, ఇవన్నీ ఫిజికల్ ఫ్యాక్టర్స్. అండ్ ప్రాణం లేనివి. రాక్స్ కూడా చెప్పొచ్చు, రాక్స్, రాళ్ళు, అవి కూడా చెప్పొచ్చు. ఓకేనా. కెమికల్ ఫ్యాక్టర్స్ అంటే కెమికల్ ఫ్యాక్టర్స్ అంటే కెమికల్స్ ఉన్నవి కెమికల్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాటర్ ఫిజికల్ ఫ్యాక్టర్ అన్నా కదా, వాటర్లో మనకి ఏమేమి ఉంటాయండి? వాటర్ ఫిజికల్ ఫ్యాక్టర్, వాటర్లో ఏముంటాయి? హైడ్రోజను, ఆక్సిజను, ఇంకా సాల్ట్, వాటర్లో ఉండే సాల్ట్,
ఓషన్ వాటర్లో సాల్ట్ ఉంటుంది కదా, వాటర్లో మినరల్స్ ఉంటాయా లేవా? మినరల్స్ అంటే మినరల్స్ కావాలంటే మినరలైజ్డ్ వాటర్లో ఉండవు. ఇప్పుడు మీరు తాగే మినరల్ వాటర్లో మినరల్స్ ఉండవు, ఓన్లీ H2O తాగుతాం అంతే మనం. మినరల్ వాటర్ తాగాలి అంటే గ్రౌండ్ వాటర్ తాగాలి. భూమి లోపలే కదా డిఫరెంట్ మినరల్స్ ఉంటాయి. అండర్ గ్రౌండ్ వాటర్, బోర్లేసి బావులు తవ్వి, లేకపోతే రివర్ కూడా భూమి మీదే పోతుంది కాబట్టి సాయిల్లో ఉండే న్యూట్రిషన్ని మొత్తం అబ్జార్బ్ చేస్తుంది. రివర్ న్యూట్రిషన్ కానీ, రివర్ వాటర్ కానీ, ఇంకా బావులలో వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ వాటర్ బోర్ వేసి బయటికి తీస్తామే, ఇలాంటి వాటర్ తీసుకుంటేనే మినరల్స్ ఉంటాయి. మినరల్ వాటర్లో ఏముండదు. అందుకే ఇవాళ చాలామందికి అయోడిన్ డెఫిషియన్సీ, థైరాయిడ్ వస్తుంది, ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా వస్తుంది, కాల్షియం డెఫిషియన్సీ, బోన్స్ పెయిన్ వస్తాయి, ఒక అరగంట నిల్చోలేరు, నడవలేరు, కాళ్ళ నొప్పులు వస్తాయి, ఫిజికల్ యాక్టివిటీస్ చేయలేకపోతున్నారు. 50 ఏళ్ళకి మంచాన పడతారు, 50-60 ఏళ్ళకి ఇంకా అవుట్. షుగర్ వస్తుంది, బీపీ పెరుగుతుంది. ఇవన్నీ లేకుండా ఉండాలంటే మంచి అండర్ గ్రౌండ్ వాటర్ తీసుకోవాలి. ఒకప్పుడు అవే కదా. ఇప్పుడు మిగతా జంతువులన్నీ మనలాగా మినరల్ వాటర్ తాగుతున్నాయా? లేదా ఆవులకి గేదెలకి మినరల్ వాటర్ పెడుతున్నామా? ఏ పడితే అవి వర్షపు నీళ్ళు కూడా పెట్టేస్తాం. అందుకే వాటికి బీపీ రాదు, షుగర్ రాదు, థైరాయిడ్ రాదు, క్యాన్సర్ రాదు, మంచిగా హ్యాపీగా ఉంటాయి. మళ్ళీ మనకి కంఫర్ట్స్ ఎక్కువ, ఫెసిలిటీస్ ఎక్కువ. అవునా? ఇల్లులు ఉంటాయి, ఎండ వస్తే ఏసీ ఉంటుంది, వాన వస్తే హీటర్లు ఉంటాయి. వాటికి ఏమీ లేకుండా బయట ఉన్నా కూడా అవి మంచిగా ఉంటున్నాయి. బికాస్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎక్కువ, వాటికి హెల్దీ ఫుడ్ తింటున్నాయి. మనలాగా అవి ఫుడ్ హ్యాబిట్స్ మనకి ఏందండి? ఏం తింటున్నారు మీరు? పిజ్జా, బర్గర్, పానీపూరి, భయ్యా తోడ ప్యాజ్ దాలో, ఎక్స్ట్రా చీజ్ దాలో, నూడిల్స్, ఇంకేమో తింటారు కదా, మోమోస్ అని, జంక్ ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ రైస్, జంక్ తిని అక్కడ తయారయ్యారు. అవి మంచిగా లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా రైస్ నుంచి వచ్చిన తౌడు తెలుసా? B1 విటమిన్ ఎక్సలెంట్గా ఉంటుంది. అందుకే బ్రౌన్ రైస్ తినాలి. బ్రౌన్ రైస్ తింటే షుగర్ రాదు, వైట్ రైస్ తింటే షుగర్ వస్తుంది. ఇంకా అండర్ గ్రౌండ్ వాటర్ తాగుతాయి, చెరువుల్లో, కాలువలలో ఏ వాటర్ పడితే ఆ వాటర్ తాగుతాయి. మంచిగా ఆర్గానిక్ ఫుడ్ తీసుకొని హెల్దీగా ఉంటాయి, ఏ ప్రాబ్లం ఉండదు వాటికి. మనకే అన్నీ వస్తాయి. ఓకే, బికాజ్ ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పుడు వాటర్ ఏమో ఫిజికల్ ఫ్యాక్టర్ కింద రాసాం, వాటర్లో ఉండే మినరల్స్, సాల్ట్స్ ఏమో కెమికల్ ఫ్యాక్టర్ కింద రాసాం. అర్థమైందా? కెమికల్స్కి ఫిజికల్కి తేడా. సాయిల్ ఫిజికల్ ఫ్యాక్టర్ కింద రాసావు. సాయిల్లో న్యూట్రిషన్ ఉంటుంది కదా. మళ్ళీ సాయిల్లో ఏమేమి ఉంటుంది న్యూట్రిషన్? నైట్రోజన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, వాటెవర్. అవన్నీ మళ్ళీ కెమికల్ ఫ్యాక్టర్ కింద రాయాలి. కెమికల్స్ అవి. ఎయిర్ ఫిజికల్ ఫ్యాక్టర్ కింద రాసావు. ఎయిర్లో మళ్ళీ గ్యాసెస్ ఉంటాయి కదా, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఇవి కెమికల్ ఫ్యాక్టర్ కింద రాయాలి. రాక్స్ ఫిజికల్ కింద రాసావు. రాక్స్లో మళ్ళీ నీకు ఏమైనా మినరల్స్ దొరికాయి అనుకో, అవి కెమికల్ కింద రాయాలి. ఉంటాయి కదా, ఇప్పుడు గ్రాఫైట్ అదొక మెటల్, అందులో ఉంటాయి మినరల్స్. అవి గోల్డ్లో కానీ, అల్యూమినియంలో కానీ, టంగ్స్టన్లో కానీ, ఆ మినరల్స్ అన్నీ కెమికల్ ఫ్యాక్టర్స్ కింద రాయాలి. ఓకేనా? అట్లా ఫిజికల్, కెమికల్ అని ఏబయోటిక్ ఫ్యాక్టర్స్లో 2 టైప్స్ ఉంటాయి. అండర్స్టాండ్? సో సాలినిటీ, మినరల్స్, ఎయిర్ గ్యాసెస్, ఇవన్నీ. ఓకేనా? అది ఫిజికల్కి, కెమికల్కి డిఫరెన్స్. ఇవి 2 ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ దీని మీద క్వశ్చన్ చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది, Group 2 క్వశ్చన్ అనుకుంటా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఫిజికల్ ఫ్యాక్టర్? ఎన్విరాన్మెంట్, ప్రెషర్, సోలార్ ఫ్యామిలీ, సాలినిటీ. ఏది రైట్ ఆన్సర్? ఎన్విరాన్మెంట్, ప్రెషర్, సోలార్ ఫ్యామిలీ, ఇవి 2 ఫిజికల్ ఫ్యాక్టర్. సాలినిటీ కెమికల్ ఫ్యాక్టర్. సో ఓన్లీ 1, 2 కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బయోటిక్ తర్వాత ఏ బయోటిక్ ఫ్యాక్టర్? ఓకే, ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్. సారీ, ఏ బయోటిక్ కదా ఇందాక అయిపోయింది. నెక్స్ట్ బయోటిక్ ఫ్యాక్టర్స్. బయోటిక్ అంటే లైఫ్. బయోటిక్ ఫ్యాక్టర్స్లో మళ్ళీ మనం ఎన్ని టైప్స్ చెప్పాం?
3 కదా, ఏంటవి? ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డికంపోజర్స్. ఈ మూడిటి గురించి చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు బయోటిక్ ఫ్యాక్టర్స్. ఓకే, బయోటిక్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఆటోట్రోప్స్ అన్న ప్రొడ్యూసర్స్ అన్న ఒకటే. ఆటో అంటే ఏంటి? సెల్ఫ్. ట్రోప్స్ అంటే ఏంటి? ట్రోపాలజీ మీన్స్ వాట్? ట్రోపాలజీ మీన్స్ వాట్? స్టడీ ఆఫ్ న్యూట్రిషన్. ట్రోపాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ న్యూట్రిషన్. ఇక్కడ ఆటోట్రోప్స్ అంటే ఆటో మీన్స్ సెల్ఫ్, ట్రోప్స్ మీన్స్ న్యూట్రిషన్. అంటే సెల్ఫ్గా న్యూట్రిషన్ని ప్రిపేర్ చేస్తున్నాయి కాబట్టి ఆటోట్రోప్స్ అన్నాం. సెల్ఫ్ ప్రొడ్యూసర్స్ అని కూడా అనొచ్చు. డ్యూ టు విచ్ ప్రాసెస్? ఫోటోసింథసిస్. తెలుసు కదా, డ్యూ టు 10th క్లాస్లో ఉంటుంది కదా. సిబిఎస్ఈ సిలబస్ చదవాలి, ఎన్సీఆర్టీ బుక్స్ అన్నీ చదవాలి. నాకు అర్థమైందా? ఎన్సీఆర్టీ బుక్స్లో 10th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ ఇదే, ఆటోట్రోప్స్. ఆటోట్రోప్స్ అంటే ప్లాంట్స్. డ్యూ టు ఫోటోసింథసిస్ ప్రాసెస్ దే కెన్ ప్రిపేర్ ది ఫుడ్ మెటీరియల్ దెమ్సెల్ఫ్. దట్స్ వాట్ దే కెన్ కాల్డ్ as ఆటోట్రోప్స్ ఆర్ సెల్ఫ్ ప్రొడ్యూసర్స్ కదా. సో ఇప్పుడు ఆటోట్రోప్స్, సెల్ఫ్ ప్రొడ్యూసర్స్ ఎవరు? ప్లాంట్స్. ఫోటోసింథసిస్ ఎలా జరగచ్చు చెప్పండి? ఫోటోసింథసిస్ ఈక్వేషన్ గుర్తుందా? 6CO2 plus 12H2O in presence of sunlight, in presence of chlorophyll. C6H12O6 is the product, nothing but glucose. 6CO2 is oxygen, 6H2O is water. ఇది ఫోటోసింథసిస్ ఈక్వేషన్. అంటే ప్లాంట్స్, ఇక్కడ సబ్స్టాన్సెస్ 4 అండి. CO2, H2O, సన్లైట్, క్లోరోఫిల్, ఈ 4 సబ్స్టాన్సెస్. ఈ 4గిట్లో ఏ ఒక్కటి లేకపోయినా ఫోటోసింథసిస్ జరగదు. వితౌట్ వాటర్ జరగదు, వితౌట్ కార్బన్ డైఆక్సైడ్ జరగదు, వితౌట్ సన్లైట్ జరగదు, వితౌట్ క్లోరోఫిల్ జరగదు. ప్రోడక్ట్ ఏంటి? గ్లూకోజ్. ఈ 2 సబ్ ప్రోడక్ట్స్. ఆక్సిజన్, వాటర్ బోత్ ఆర్ లైక్ సబ్ ప్రోడక్ట్స్. ఇది బయాలజీ టాపిక్, మీకు అవసరం లేదు. బోత్ ఆర్ సబ్ ప్రోడక్ట్స్. ఇక్కడ ఆటోట్రోప్స్ మళ్ళీ 2 టైప్స్గా డిఫైన్ చేశారు, చూసారా? ఫోటో ఆటోట్రోప్స్, కీమో ఆటోట్రోప్స్. ఓకే, సో ఏంటవి? ఫోటో ఆటోట్రోప్స్, కీమో ఆటోట్రోప్స్. సో ఆటోట్రోప్స్ ఆర్ 2 types. One is like photo autotropes, and second one is chemo autotropes. Photo means what? Light. Photo అంటే ఏంది? In presence of light, anyone they can prepare the food, those are like photo autotropes. In presence of light, ఫుడ్ని ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ? ఎవరు? ప్లాంట్సే కదా ప్రజెన్స్ ఆఫ్ లైట్లో. కాబట్టి ప్లాంట్స్ దేనికి ఎగ్జాంపుల్? ఫోటో ఆటోట్రోప్స్కి. మరి కీమో ఆటోట్రోప్స్ అంటే ఏంటి అని అంటే, కీమో ఆటోట్రోప్స్ H2S, ఇది కూడా మీకు 10th క్లాస్లో ఉంటుందండి. వాన్ నీల్ అని ఒక సైంటిస్ట్ ఉంటారు. ఆ వాన్ నీల్ ఈ ఆటోట్రోప్స్ 2 types, ఫోటో ఆటోట్రోపు, కీమో ఆటోట్రోపు అని 2 types ఆఫ్ ఆటోట్రోప్స్ని ఇచ్చింది వాన్ నీల్. హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది ఒక కెమికల్, ఓకేనా? ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ అనే కెమికల్ని హైడ్రోజను ప్లస్ సల్ఫర్గా డివైడ్ చేసి ఈ రియాక్షన్ జరిగేటప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, హీట్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది. ఈ హీట్ని ఎనర్జీగా యూజ్ చేసుకొని సర్వైవ్ అవుతాయి. ఎగ్జాంపుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. ఓకే, ఇప్పుడు ఈ రియాక్షన్ జరిగేటప్పుడు రియాక్షన్ నుంచి హీట్ బయటకు వస్తే ఆ రియాక్షన్ని మనం దేనికి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం?
exothermic reaction or endothermic reaction? Exo. If heat will be released from the reaction, that is exothermic. Endothermic means if heat will be absorbed during the reaction is called endothermic reaction. ఇప్పుడు ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు సన్లైట్ని ట్రాప్ చేసిందా లేదా? ఇది ఎక్సోనా ఎండోనా? ఎండో. ఈ రియాక్షన్లో ఎనర్జీ బయటికి రిలీజ్ అయింది కదా, దిస్ ఈజ్ ఎక్సో. ఎగ్జాంపుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. ఈ సల్ఫర్ బ్యాక్టీరియా ఫుడ్ డైరెక్ట్గా ఈ సల్ఫర్, హైడ్రోజన్ సల్ఫర్ అనే కెమికల్ని డికంపోజ్ చేసి హైడ్రోజన్ సల్ఫర్గా విడగొట్టి వచ్చిన ఎనర్జీని ఇది వాడుకుంటున్నది. సో ఇది కూడా ఆటోట్రోపే, కాకపోతే ఒక కెమికల్ త్రూ ఎనర్జీని తీసుకుంది కాబట్టి కెమికల్ ఆటోట్రోప్ అంటారు. ఇప్పుడు అల్టిమేట్గా మనం ఫుడ్ దేని తింటామండి? మనం ఫుడ్ ఎందుకు తింటాం? ప్లాంట్స్ ఫుడ్ ఎందుకు ప్రిపేర్ చేస్తాయి? ఇప్పుడు మనం ఫుడ్ ఎందుకు తింటాం? బిర్యానీ ఎలా ఉంటుంది, బర్గర్ ఎలా ఉంటుంది, బిస్కెట్ ఎలా ఉంటుంది, టేస్ట్ చేయడానికా? అల్టిమేట్ పర్పస్ ఈస్ ఎనర్జీ. We required some amount of energy for our daily activities. That's what we are taking the food material. మన బాడీకి కావాల్సిన ఎనర్జీ కోసం మనం ఫుడ్ తిని ఫుడ్ త్రూ ఎనర్జీ తెచ్చుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనకు మధ్యలో ఇక్కడ డైజెషన్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఫుడ్ తింటాం, ఆ ఫుడ్ డైజెస్ట్ అవుతుంది, అయిన తర్వాత బ్లడ్లోకి వెళ్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ త్రూ మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి వెళ్తుంది, సెల్లో మైటోకాండ్రియా అని ఒకటి ఉంటుంది, అది ఎనర్జీగా మారుస్తుంది. మొక్కలు ఏం చేస్తాయి? వాటికి డైజెషన్ సిస్టమ్ లేదు కాబట్టి అవి తినవు, డైరెక్ట్గా సెల్లులోనే క్లోరోఫిల్ పిగ్మెంట్లో ఫుడ్ని ప్రిపేర్ చేసి ఆ ఫుడ్ని సెల్లులోనే ఎనర్జీగా తయారు చేస్తున్నాయి. అంటే అల్టిమేట్ మనం ఫుడ్ తిన్న ఎనర్జీ కోసమే ప్లాంట్ ఫుడ్ ప్రిపేర్ చేసిన ఫైనల్గా ఎనర్జీ నథింగ్ బట్ ఏటీపీ ఫామ్లోనే యూజ్ చేసుకుంటాం. ఇవేం చేస్తున్నాయి? ఇక తినడం ఎందుకు, డైజెషన్ ఎందుకు అని డైరెక్ట్ ఎనర్జీని తయారు చేస్తున్నాయి. ఓకేనా? సో డైరెక్ట్ గోల్ అయితే అదే. ఏటీపీ ఏ ఫామ్లో చూస్తాం మనం? సరే, ఎనర్జీని అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ 1 ATP is equal to 7200 kilocalories of energy. 1 ATP is equal to, we'll get 7200 kilocalories of energy from 1 ATP. ఓకే, సెల్ కరెన్సీ అంటారు ఏటీపీని. సెల్లో ఎక్కడ ఫామ్ అవుతుందండి ఏటీపీ? మైటోకాండ్రియా. అందుకే మైటోకాండ్రియాని ఏమంటాం? పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్. ఓకే, ఇవి ఆటోట్రోప్స్. ఓకేనా? దోస్ ఆర్ లైక్ ఆటోట్రోప్స్. సల్ఫర్ బ్యాక్టీరియా. ఓకే, ఇవి సల్ఫర్ బ్యాక్టీరియాస్. అట్లా ఫోటో కీమో అని 2 ఆటోట్రోప్స్ని మనం గమనిస్తాం. నెక్స్ట్ కన్జ్యూమర్స్. కన్జ్యూమర్స్ మీన్స్ వినియోగదారులు. మ్యాక్రో కన్జ్యూమర్స్, మైక్రో కన్జ్యూమర్స్ అని 2 టైప్స్ ఉంటాయి. కన్జ్యూమర్స్లో మళ్ళీ ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్, టెర్షరీ కన్జ్యూమర్, ఇలా 3 టైప్స్ ఉంటాయి. ప్రైమరీ కన్జ్యూమర్ అని వేటిని అంటాం? ఇప్పుడు ఇది ఫుడ్ చైన్ కదా, ఈ ఫుడ్ చైన్ అబ్జర్వ్ చేస్తారా? ఇక్కడ ఈ ఫుడ్ చైన్లో బేసిక్ పార్ట్లో ఇక్కడ ఉండేటివన్నీ ఏంటివి? ఏంటివి? ప్రొడ్యూసర్స్, అంతే కదా. ఈ ప్రొడ్యూసర్స్ని తినే వాటిని ఏమంటారు? కన్జ్యూమర్స్ అంటారు. బట్ ఇమీడియట్గా తినేవి అంటే మొక్కల్ని డైరెక్ట్గా తినేవి. మొక్కల్ని డైరెక్ట్గా ఎవరు తింటారండి? వెజిటేరియన్స్ తింటారు. హెర్బివోరస్ అనిమల్స్ తింటాయి. ఓకే, ఇక్కడ ఉన్నాయి చూడండి, ర్యాబిట్, ఏదో బర్డ్, గ్రాస్ ఓపరు, ఇదేదో ఒక అనిమల్. ఇవన్నీ ఏంటి? వెజిటేరియన్ అనిమల్స్. ఇవి డైరెక్ట్గా మొక్కల్ని తింటాయి. అంటే ఇది కన్జ్యూమర్ వాడుతున్నాయి, ఫస్ట్ వీటిని ఇవే వాడుతున్నాయి కాబట్టి ప్రైమరీ కన్జ్యూమర్ అని అంటారు. మళ్ళీ వీటిని తినే అనిమల్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏదైనా ఫ్రాగ్ని స్నేక్ తింటుంది. ఓకే,
వీటిని తినే యానిమల్స్ని సెకండరీ కన్జ్యూమర్ అని అంటారు. వీటిని తినే యానిమల్స్ కూడా ఉంటాయి, వాటిని టెర్షరీ కన్జ్యూమర్స్ అని పిలుస్తారు. ఓకే, ఫుడ్ చైన్, నథింగ్ బట్ ఫుడ్ చైన్. ఇవి ప్రైమరీ, వాటిని తినేవి సెకండరీ, సెకండరీ తినేవి టెర్షరీ కన్జ్యూమర్స్, అలా తింటాయి అన్నమాట. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం. ఫుడ్ చైన్ మళ్ళీ మీకు సపరేట్ టాపిక్ ఉంది, అక్కడ ఫుడ్ చైన్ గురించి మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్ డికంపోజర్స్. డెట్రివోరస్ ఆర్ విచ్ఛిన్నకారులు. డికంపోజర్స్ అంటే డెడ్ బాడీస్ని తినేవి, డెట్రిటస్ ఫుడ్ చైన్ అని పిలుస్తారు. ఓకే, ఇప్పుడు ఇదేంది, ఇది మష్రూమ్ ఏంటది, ప్లాంట్, అది మష్రూమ్ ఏంది, శిలీంధ్రం అంటే ఫంగస్. శిలీంధ్రం అంటే ఫంగస్, మష్రూమ్ ఫంగస్ కదా. ఫంగస్లు ఎక్కడ వస్తాయి, వెట్ ఏరియాస్లో, డెడ్ ఏరియాస్లో వస్తాయి. అంటే చనిపోయిన డెడ్ బాడీస్, చనిపోయిన లేదా రాలిపోయిన ఆకులు, కొమ్మలు, వుడ్ మెటీరియల్, లేదా చనిపోయిన జంతువులు, వీటి మీద ఫంగస్ వస్తుంది. అలాగే వెట్ ఏరియాస్లో కూడా ఏదన్నా తేమ ఎక్కువ ఉన్నదనుకో, ఫుడ్ మెటీరియల్ కానీ, ఫంగస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం రైస్ కల్టివేషన్ చేసినప్పుడు పొలం నుంచి రైస్ తీస్తాం కదా, రైస్ డైరెక్ట్గా స్టోర్ చేయకుండా 2 రోజులు ఎండలో ఆరబెడతాం. ఎందుకు, మాయిశ్చర్ తీసేయాలి. మాయిశ్చర్ అట్లే ఉందనుకో, ఫంగస్ ఫామ్ అయిపోయి తొందరగా రైస్ పాడైపోతాయి. అదే ఇప్పుడు ఎండు చేపలు, పచ్చి చేపలు ఉంటాయి. ఎండు చేపలు ఎన్ని రోజులైనా పెడతాం, పచ్చి చేపలు ఫంగస్ ఫామ్ అవుతానులా. అలాగే ఎండు మిర్చి, పచ్చిమిర్చి. సో అట్లా బాడీలో కూడా కంటిన్యూస్గా వెట్ ఎక్కడ మెయింటైన్ చేయకూడదు. ఈవెన్ స్కాల్ఫ్లో కూడా స్వెట్ కానీ ఎక్కువ వెట్ ఉంటే ఫంగస్ ఫామ్ అయిపోయి హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఓకే, సో అట్లా స్కిన్ మీద రింగ్ వామ్ వస్తుంది కదా, తామర అంటారు, అది కూడా ఫంగల్ ఇన్ఫెక్షనే. సో అట్లా మరి ఇది ఫంగస్సే కాబట్టి మష్రూమ్స్ ఎప్పుడు వస్తాయమ్మా, వర్షాలు పడినప్పుడు. వర్షాలు పడినప్పుడు భూమి అంతా తేమగా ఉంటుంది కాబట్టి మష్రూమ్ ఫంగస్ వస్తుంది. లేదా చనిపోయిన ఆకులు, చెత్తా చెదారం, వాటి మీద కూడా ఫంగస్ వస్తుంది. ఓకేనా, ఈ ప్రపంచంలో ఏ జీవి చనిపోయినా వాటిని డికంపోజ్ చేసి భూమిలో కలిపేసేవేవి అల్టిమేట్గా ఫంగస్లు. ఓకేనా, వీటిని వుడ్లైసెస్ అంటారు. వుడ్లైసెస్ అంటే తెలుసా, చెదపురుగులు. చెదపురుగులు తెలుసు కదా, వుడ్లైసెస్ వుడ్ మీద వచ్చి పొడి పొడి చేసేస్తాయి. ఇవి కూడా మనం డికంపోజర్స్కి ఎగ్జాంపుల్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో ఇట్లా ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డికంపోజర్స్ అని 3 టైప్స్ ఆఫ్ అనిమల్స్ అనేవి ఉంటాయి. ఎక్కడ, బయోటిక్ ఫ్యాక్టర్స్లో. ఓకేనా, ఎస్. నెక్స్ట్ టాపిక్ ఫుడ్ చైన్, అది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ మీకు మళ్ళీ మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది.